తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నవనారసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహలక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి, నరసింహ రూపంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని చల్లపరచడానికి దేవతలు చందనం పూశారని ఒక కథనం. ఈ అక్షయ తృతీయ రోజునే సింహాద్రినాథునికి గంధం వలుపు, నిజరూప దర్శనం, చందనోత్సవం చేస్తారు. ఇది చాలా భక్తుల్ని విశేషంగా ఆకర్షించే కార్యక్రమం అన్నమాట. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురూరవ చక్రవర్తి ఒక రోజున గగన మార్గాన విహరిస్తుండగా ఒకచోట ఆయన విమానం ఆగిపోయింది. పురూరవుడికి స్వామి ఆకాశవాణి ద్వారా తాను అక్కడే పుట్టలో ఉన్నట్లుగా తెలియచేశాడని, పురూరవుడు మట్టిని తొలగించి సహస్ర కలశ గంగాధారతో పంచామృతాలతో స్వామిని అభిషేకించాడన్నది స్థల పురాణం.